అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టర్టిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. 26 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా కొన్ని న్యూస్ని మనం చూద్దామండి. సో బంగ్లాదేశ్ నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పి హిల్సా ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేశారు. కానీ ఆ తర్వాత మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్కి, మన గవర్నమెంట్ మాట్లాడిన మాటలకి ఆ హిల్సా ఎక్స్పోర్ట్ని మళ్ళీ 3000 టన్స్ని అప్రూవ్ చేశారు. ఎంఎన్ఎస్ అపోజెస్ ది పాకిస్తానీ ఫిల్మ్ లిజెండ్ ఆఫ్ మౌలా జట్. అది రిలీజ్ కావట్లేదు ఇండియాలో డ్యూ టు ద ఎజిటేషన్ మేడ్ బై ఎంఎన్ఎస్ పార్టీ. సో మార్క్సిస్ట్ లీడర్ దిసియా నాకే విన్స్ ది లంకాస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. అగైన్ మార్క్సిస్ట్ లీడర్. సో ఒకసారి మీరు తప్పు చేశారు, మళ్ళీ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రెండో తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం. ఎనీవేస్, దే నో దేర్ లీడర్స్ ద బెస్ట్. We shall see what Disyanka will also do regarding his stance with the Indian government. సో ఒక స్కూల్ వార్డెన్ 9th క్లాస్ అమ్మాయికి ఐ లవ్ యూ అనే టెక్స్ట్ పంపించాడండి, విచ్ ఈస్ వెరీ హారబుల్. లాస్ట్ వీక్ ఒక అబ్బాయి ఒక లేడీ టీచర్కి ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అనే మెసేజ్ పంపించాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వి డు నాట్ నో. Indian embassy officials found dead under these mysterious conditions. This is to be star highlighted and the investigation is going on. Yella eppudu etla, and also this is just before Modi's visit. So what had happened we do not know. As of now the investigations are going on. 900 Kuki militants have entered Manipur from Myanmar. Security agencies alerted. And this is very interesting. మంకీ అటాక్ ఒక 6 ఏళ్ల అమ్మాయిని బాగ్పాట్ అనే గ్రామంలో కాపాడినాయండి. సో అంటే ఒక మంకీకి ఉండాల్సినవి కూడా ఒక మనిషికి ఉండట్లేదు. సో అండ్ దే ఫర్దర్ సెడ్ దట్ హీ హెల్డ్ హర్ హ్యాండ్ అండ్ ఫస్ట్ టుక్ హర్ టు ఏ స్ట్రీట్ నియర్ ఏ రిలీజియస్ బిల్డింగ్. అంటే ఎప్పుడైతే కనుక మనకి వాళ్ళు పేర్లు చెప్పరో మనకి ఏ రిలీజియస్ బిల్డింగ్ అనేది మనకి తెలిసిపోతుందండి. ద మోస్ట్ ప్రొటెక్టెడ్ కమ్యూనిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ ప్రొటెక్షన్ కనీసం మన దేవాలయాలకు ఉండదు. అదనమాట. ఢిల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మిస్సింగ్ ఫర్ 10 days అండ్ ద బాడీ వాజ్ ఫౌండ్ ఇన్ ద బుషెస్ నియర్ ద కోచింగ్ సెంటర్. ఆత్మహత్యలు ఎక్కువైతున్నాయి, కారణం తెలీదు. ఇంటర్నల్గా బూస్ట్ అవ్వాలి, పిల్లల్ని పిల్లల్లాగా వదిలేయాలి. We do not know why is this happening. హిమాచల్ ప్రదేశ్ ఆర్డర్స్ ద ఈటరీస్ టు డిస్ప్లే నేమ్స్ ఆఫ్ ద ఓనర్స్. అంటే మామూలు షాప్లో అయినా కానీ వాళ్ళ నేమ్స్ని మాత్రం బయటికి చెప్పాలని అంటారు. అదే యోగి చేస్తే తప్పు. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే రైట్. ఏంటో. ఎనీవేస్ ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్. కంట్రీ మన పార్టీ ఏదని కాదండి, ఖచ్చితంగా ఒక మంచి పని చేసినప్పుడు ద క్రెడిట్ గోస్ టు దట్ పార్టీ. ఇది చాలా పెద్ద నిర్ణయం. అండ్ డిఫెన్స్ కూడా చేసుకోవడానికి ఏఆర్ డైరీ ఇప్పుడు ముందుకు వస్తుంది. సో యాక్సిడెంట్స్ ఆర్ బీయింగ్ వెరీ ప్రామినెంట్ దీస్ డేస్. చూడండి, ముగ్గురు చనిపోయారు బెంగళూరు మైసూర్ హైవే మీద. గురుగ్రామ్లో ఎస్యూవి రాంగ్ సైడ్లో వచ్చి ఒక బైకర్ని గుద్దేసింది. వాడికి వెంటనే బెయిల్ కూడా ఇచ్చేశారు. ఎందుకు గుద్దేసేవారంటే టైం సేవ్ చేసుకోవాలంట. 5 students injured as the speeding SUV crashes into the guardrail. ఏం పార్టీలు చేసుకుంటారో ఏంటో కానీ జనాలను చంపి పడేస్తున్నారు. 14-year-old boy killed in the bicycle accident. ఇది కూడా సేమ్ కార్ వచ్చి గుద్ది చంపేయడం. నెక్స్ట్, హైకోర్టు జడ్జి ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియాని పాకిస్తాన్ అని అన్నారు. అండ్ సుప్రీంకోర్టు ఏమంటున్నదంటే ఎనీథింగ్ టు బీ కాల్డ్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్. ఇండియాలో ఉన్న ఏ పార్టీని పాకిస్తాన్ అని అనకూడదు. మరి అక్కడి నుంచి అసలు ఎందుకు ఈ మాట అన్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా పోనీ ఆలోచించలేదు.
అండ్ సుప్రీం కోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని హ్యాక్ చేశారండి. నౌ సుప్రీం కోర్ట్స్ యూట్యూబ్ ఛానల్ హ్యాస్ బీన్ అగైన్ రివైవ్. సో అక్కడ ఏమి వీడియోలు వస్తున్నాయంటే రిపిల్స్ సిఇఓ బ్రాడ్ గార్లింగ్ ఇచ్చిన వీడియోస్ వస్తున్నాయి. ఓకే, 17 years ఆన్ కిడ్నాప్. ఆయన కిడ్నాప్ కేసుని ఆయనే క్లోజింగ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. దీన్ని సక్సెస్ అనాలా, ఫెయిల్యూర్ అనాలా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ అనాలా, లేకపోతే మన లా సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ అనాలా? అంటే ఇక తర్వాత కిడ్నాప్ అయిన వాళ్ళు వాళ్ళ కేసులు వాళ్ళే వాదించుకునేటట్టు తయారవుతుందా? పెద్ద అయిన తర్వాత 17 ఏళ్ళు ఒకళ్ళకి శిక్ష పడలేదు. సో సుప్రీం కోర్టు వాచింగ్ అండ్ స్టోరేజ్ కమ్స్ అండర్ పాక్సోలా. అసలు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళది ఎప్పుడైనా కానీ ముందే ట్రాకర్లలో ఉంచుకోవచ్చు కదా. మీరు వాళ్ళని ముందే యాంటిసిపేటరీగా వాళ్ళని ముందే అరెస్ట్ చేసేయచ్చు కదా. అండ్ ఆ కంటెంట్ని చైల్డ్ పొనోగ్రఫీ అనకూడదు, చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోయేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్ అనాలి అని సుప్రీం కోర్టు చెప్తున్నారు. ఇండి ఎలియన్స్ అండ్ ఇట్స్ ఫ్రెండ్స్ మనకు తెలిసిందే కదా. టీఎంసీ ఎమ్మెల్యే ఏమంటున్నాడు? సమ్ ఉమెన్ ఆర్ గోయింగ్ అవుట్ టు బై ఆల్కహాల్ ఎట్ నైట్ ప్రొటెస్ట్లలో, అందుకోసమని ప్రొటెస్ట్ చేస్తున్నారని అంటున్నాడు. అక్కడ మనిషి చనిపోయారు, వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్లనే సుప్రీంకోర్టు అది తీసుకున్నది. అట్లాంటివి ఏం సెన్సిటివిటీస్ ఏమి ఉండవు, మాట్లాడేయడమే ఏదో ఒకటి. దట్ ఈస్ హౌ దీస్ పీపుల్ జనరల్లీ టేక్ ఉమెన్ ఫర్. సంజయ్ పాండే అనే ఆయన ఒక ఎన్ఎస్సి ఎంప్లాయీస్కి ఫోన్ ట్యాప్ చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. వెరీ గుడ్. ఏంటి, ఏ గూటి పిట్టలు ఆ గూట్లోనే చేరుతాయని అంటారు కదా, అలా అనమాట. అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ సన్ booked for kidnapping and robbery. You have to take care of these people. Karnataka Special Court orders Lokayukta probe on CM Siddaramaiah. And according to the latest news, ఇప్పుడు ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో ఆ యాక్టివిస్ట్ని కూడా జైల్లో వేసే పనిలాగా ఒక కేసుని నమోదు చేశారు, అసాల్ట్ కేసుని నమోదు చేశారు. మనీష్ సిసోడియా ఈడీ నన్ను అరెస్ట్ చేసింది అని అన్నాడు, 5 lakhs ఫ్లాట్ గురించి చెప్పాడు. కానీ 17 lakhs ఫ్లాట్ని చెప్పాడా? లేదు. అంటే అట్లీస్ట్ 2 crores అయినా ఆయన దగ్గర, ఆయన ఫ్యామిలీ దగ్గర అయినా ఉండుండాలి నా అంచనా ప్రకారం. కానీ ఎవ్వరు పట్టించుకోరు. ఈ 5 lakhs ఫ్లాట్ ఉంది నా దగ్గర, 5 lakhs ఫ్లాట్ ఉంది నా దగ్గర అని అంటారు. అది కాదు, ఇంతకుముందు క్లెయిమ్ చేసిన మనీ ఏమో నా దగ్గర 10 lakhs మాత్రమే ఉన్నాయి, నా పిల్లగాడి స్కూల్ ఫీజు కట్టుకోలేకపోయాను అని అన్నాడు. 11 lakhs స్కూల్ ఫీజుకి సరిపోతానంటే ఇన్ విచ్ స్కూల్ ఈజ్ హీ స్టడీయింగ్ అబౌట్? నీడ్ టు థింక్. ఆతిషి టేక్స్ ది చార్జ్ నెక్స్ట్ టు ఎన్ ఎంటీ చైర్. ఈ ఎంటీ చైర్లో మళ్ళీ కేజ్రీవాల్ని కూర్చోబెడతానని అంటున్నారు. అమ్మా, ముందు నీ పని నువ్వు చేస్తే చాలమ్మా, ఈ సెంటిమెంట్లు మాత్రం బాగుంటాయి. ఎందుకో జాకీలను లేపడం. రాహుల్ గాంధీ కామ్గా ఉంటారండి? ఉండరు కదా. అయితే రాహుల్ గాంధీ మోడీ పోస్టర్ తీసుకుని ఏమని అడుగుతున్నాడు? ఇండియాలో సిక్కులు ఫ్రీగా ఉన్నారా అని అడుగుతున్నాడు. నేను తప్పు మాట్లాడానా అని అడుగుతున్నాడు. సిక్కులు ఫ్రీగా లేక ఏంటండి అంటే 6ని రెచ్చగొట్టాలి, అందరిని రెచ్చగొట్టి ఏదో రకంగా పబ్బం గడుపుకోవాలి. క్లేవర్. ఏ ఎండకా గొడుగు పట్టి ఏదో రకంగా ఫస్ట్ పిఎం అయిపోవాలి. ఆ తర్వాత పిఎం అయిపోయిన తర్వాత చేసే పనులు ఎమర్జెన్సీ విధించాలి. ఎమర్జెన్సీ తర్వాత హిందువుల్ని లేకుంటే ఇట్లా వేరే ఎవరన్నా ఇట్లా మాట్లాడితే కనుక మా హక్కులు అని అంటే కనుక, ముఖ్యంగా అయితే ఫస్ట్ హిందూస్ వాళ్ళ ప్రైమరీ టార్గెట్ ఉంటుంది, వాళ్ళని చేయాల్సింది చేసేయాలి. ఆ గుళ్ళు ఎందుకున్నాయి దాని మీద కొంచెం కోపం అన్నమాట. తెలుసు కదా, శివుడు ఫోటో చూపించి శివుడు ఏం చేయలేడు అని అన్నాడు పార్లమెంట్లో, అందుకనే లెఫ్ట్ హ్యాండ్లో త్రిశూలం పట్టుకున్నాడు అని అన్నాడు. అట్లాంటి మాటలు అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఇంకా హిందువుల మనోభావాలు మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా వాళ్ళని ఏదో ఒకటి చేశారనమాట రాహుల్ గాంధీకి. నెక్స్ట్ ఏమంటున్నాడు? కాశ్మీరీ పండిట్స్ని రెఫ్యూజీస్ హూ కేమ్ ఫ్రమ్ పీఓకే అని అంటున్నాడు. అప్పుడు రెస్పాన్స్ లేదు. ఎప్పుడైతే జెనోసైడ్ జరుగుతుందో అప్పుడు రెస్పాండ్ కాలే వీళ్ళ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళా ఈ కాశ్మీరీ పండితులకి వాళ్ళ జన్మస్థానం కూడా వాళ్ళకి ఉండకూడదు. అంటే వాళ్ళు
వాళ్ళు ఎలా అనంటే వాళ్ళకు ఒక ల్యాండ్ ఉండకూడదు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండకూడదు, ఆ? వాళ్ళని వాళ్ళు గర్వంగా ఏమని పిలుచుకోకూడదు, వాళ్ళ మీద జెనోసైడ్ జరిగితే అది చెప్పుకోకూడదు. ఏమి ఈవిల్ టాక్టిక్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ మీకు. ఇప్పుడు ఇది స్లిప్ ఆఫ్ టంగ్ అనుకుంటున్నారా? కావాలనే మీరు పిఓపికి సంబంధించిన కాశ్మీర్ వాళ్ళు ఇక్కడికి సంబంధం లేదని చెప్తున్నాడు డైరెక్ట్గా. యుఎస్ కోర్టు ఖలిస్తానీ లీడర్ పన్ను వేసిన లా సూట్ ని తిప్పికొట్టింది మన ఇండియా. యుఎస్ కోర్టు ఒకటి మన దోవల్లే రమ్మని పిలిచారు, దోవలు వెళ్ళలేదు కూడా. మోడీ వస్తున్న క్యాంపెయిన్ కమ్యూనిటీ ఈవెంట్కి ముందు ఒక ఖలిస్తానీ ప్రొటెస్టర్ని న్యూయార్క్ పోలీస్ వాళ్ళే అక్కడ అరెస్ట్ చేశారు. సో అంటే న్యూయార్క్ పోలీస్ వాళ్ళైతే కనుక అక్కడ సహించేది లేదు అనేది యుఎస్ స్టాండ్ అని అర్థమవుతుంది. సో యుఎస్ మనం ఎక్కువసేపు నమ్ముకోలేం, కానీ ఈ విషయంలో అయితే మాత్రం యుఎస్ చేసిన పని కరెక్టే, అరెస్ట్ చేయడం అనేది. పంజాబ్ పోలీస్ సే అమృత్పాల్ సింగ్ పోజెస్ థ్రెట్ టు సీఎం భాగవత్. ఇది ఎలా ఉన్నదట, ఒకప్పుడు సీఎం బెంత్ సింగ్ని చంపేశారండి. హీ హ్యాడ్ బీన్ అసాసినేటెడ్ బై దిలావర్. యాజ్ ఎ హ్యూమన్ బాంబర్ బ్లూ అప్ సీఎం బెంత్ సింగ్. అలానే ఇప్పుడు భగవంత్ మన్కి కూడా అలాంటి డేంజర్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. వెరీ క్రూషియల్. సార్ ఆలోచించాలి, ఈ ఖలిస్తానీలకి మీరు ఎందుకు ఓట్లు వేస్తున్నారు, వీళ్ళని మీరెందుకు చంకల్లో ఉంచుకుంటున్నారు? దే షుడ్ బి ఎలిమినేటెడ్. మన దేశ భద్రతకి ఎప్పుడైనా వీళ్ళు ముప్పే. 6 మన పంక్తులలో 5 పంక్తులలో ఒక పంక్తు వాళ్ళు హిందూయిజంకి చాలా దగ్గరగా ఉంటారు. దాన్ని ఏదో రకంగా అబ్రాహ్మిక్ రిలీజన్ లాగా మార్చుదామనే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ ద హోల్ ఎజెండా. వాళ్ళ తర్వాత 6 వాళ్ళ గ్రంథాలు చదువుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎప్పటి నుంచో హిందువులు సిక్కులు ఈ దేశంలో చాలా మైత్రితో ఉన్నారు. హిందూ ముస్లిం బాయి కంటే కూడా హిందూ సిక్ బాయి చాలా 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 యుగాల నుంచి నడిచింది. నాట్ యుగాలంటే యుగాలని కాదు, చాలా సంవత్సరాలు నుంచి నడిచింది, చాలా శతాబ్దాల నుంచి నడిచింది. చాలా గట్టి రిలేషన్షిప్ ఉంది. దానికి అబ్రాహ్మిక్ పోకడలను తెచ్చి ఇండియన్ కల్చర్ నుంచి దూరం చేసి ఆ తర్వాత హిందువులు సిక్కులు వేరే వేరే ఎజెండాలతో ఉంటారనే ఒక ప్రాపగండా తీసుకుందాం అనుకుంటున్నారు. వెరీ బ్యాడ్. సో ఈయన సిబిఐ ప్రోబ్ హైలైట్స్ కోల్కతా టాప్ కాప్స్ లింక్ విత్ ది ప్రిన్సిపల్ అండ్ టిఎంసీ ఎమ్మెల్యే ఒక ఆయన 7 అవర్స్ సిబిఐ ఆయన గ్రిల్ చేశారు. ఆ రోజు క్రైమ్ తర్వాత ఈ టీఎంసీ ఎమ్మెల్యే కనపడ్డారు. ఎవరు అనేది నేను రాసుకోలేదండి, బట్ హీ హ్యాడ్ బీన్ గ్రిల్డ్ బై సిబిఐ. మరి ఆయన ఏం చెప్పాడు, ఏం సంగతి అనేది తెలీదు. మోడీస్ యుఎస్ విజిట్. మోడీ యుఎస్ విజిట్ వెళ్ళినప్పుడు ఏమేం జరిగాయి? ఫస్ట్ హీ హ్యాడ్ కాల్డ్ అపాన్ టు ది డయాస్పోరా అండ్ దెన్ 300 హిస్టరీ స్పానింగ్ యాంటిక్విటీస్ని తీసుకొని వచ్చారు. కొన్ని అందులో 5000 సంవత్సరాల క్రితంవి కూడా ఉన్నాయి. చాలా వరకు 5000 సంవత్సరాల వెనకాలవి కూడా ఉన్నాయి. కానీ అదే రాహుల్ గాంధీ వెళ్ళాడు కదా, వీటి విషయం గురించి తెలియదా? వీటి విషయం గురించి అడగలేదా? సరే, నెక్స్ట్ పిఎం విజిట్కి వెళ్ళినప్పుడు సుందర్ పిచ్చై, సత్యనాథ్ అల్లడ్, టిమ్ కుక్ ఈ సిఈఓలని కలిశారు. అంటే ఇందులో వీళ్ళు అల్ట్రా లెఫ్టిస్ట్స్. ఐ డు నాట్ నో అబౌట్ దీస్ పీపుల్, బట్ దీస్ ఆర్ లెఫ్టిస్ట్ పీపుల్. అయినా కానీ కలిశారు. ఎందుకు? మన దేశం యొక్క జాబ్స్ని పెంచడానికి, లేకపోతే మన దేశానికి వాళ్ళ వల్ల వచ్చే ఇన్నోవేటివ్ సహాయాలు ఏమన్నా ఉంటాయేమోనని, రీసెర్చ్లో ఏమన్నా ఉపయోగపడతారని. ఇది ఒక నేషనలిస్ట్ లీడర్ ఆలోచించేది. మన రాహుల్ గాంధీ వెళ్ళాడు, ఎవరిని కలిశాడు? రోకన్నా, గార్సియా, ఆ తర్వాత ఇల్హాన్ ఒమర్ని చూపించలేదు అనుకుంటే ఇక్కడ. ఇల్హాన్ ఒమర్, హుస్ప్యూస్ వెనమ్ ఆన్ కాశ్మీర్, వాళ్ళని కలిసి వచ్చారు. ఎనీవేస్, ఈయన చేసిన డిస్కషన్స్లో ఏమేమి వైటల్ ఏరియాస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ గ్రోయింగ్ టెక్నాలజీ నౌ, సెమీ కండక్టర్స్,
వెరీ మచ్ ఇంపార్టెంట్, బయోటెక్నాలజీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇది కూడా ఆన్గోయింగ్ ఎక్స్పెరిమెంట్స్లోనే ఉంది. వీ హ్యావ్ టు సీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ సైన్స్ అండ్ దీస్ పార్ట్నర్షిప్స్ విత్ దీస్ కంట్రీస్. నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ అండ్ ద ఉమెన్. బెంగళూరులో ల్యాండ్ లార్డ్ ఒక ఫౌల్ స్మెల్ రావడంతో మహాలక్ష్మి అనే ఆమె చనిపోయింది అనే విషయం బయట తేలింది. వివరాలు నడుస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళ హస్బెండ్ ఏమని చెప్పాడంటే బాయ్ ఫ్రెండ్ అష్రఫ్ ఉండి ఉండవచ్చు అని చెప్పాడు. కానీ చివరికి తేలింది ఏంటి అని అంటే ముక్తి రంజన్ రాయ్ అనే ఒక యువకుడు ఆ హత్యకి పాల్పడ్డాడు. హీఈస్ ఫ్రమ్ ఒడిషా అండ్ he committed suicide. I do not. ఇప్పుడు పోలీసులకు ఎందుకు ఏం తెలియట్లేదు అంటే ఈ అబ్బాయి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. 32 పీసెస్ని కట్ చేసిన వాడు సూసైడ్ ఎలా చేసుకోగలుగుతాడు, ఎందుకు? కొంతమంది భయం వల్ల అని అంటున్నారు, కొంతమంది పశ్చాత్తాపం వల్ల అంటున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటనంటే ఈ హస్బెండ్ ఈ ముక్తి రంజన్ రాయ్ గురించి ఎందుకు చెప్పలేదు, అష్రఫ్ గురించి మాత్రమే ఎందుకు చెప్పాడు? ఇది నిజంగా ఒక్కడే చేశాడా లేకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి చేశారా? సో ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వివరాలు మన చేతికి అందితే దెన్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్ ఫ్యాక్ట్స్ యాజ్ వెల్. ఈ ముక్తి రంజన్ రాయ్ వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందనంటే ఈ మహాలక్ష్మి అనే అమ్మాయి ముక్తి రంజన్ రాయ్ని డబ్బుల కోసం కూడా వేధించేది, ఎన్నోసార్లు డబ్బులు అడిగి తీసుకుంది అని కూడా అంటున్నారు. వీ డు నాట్ నో వాట్ ద ట్రూ అండ్ కంప్లీట్ ఫ్యాక్ట్స్ ఆర్. ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది కూడా తెలియదు. లవ్ అఫేర్ అని అంటున్నారు, తను పెళ్లి చేసుకోను అని అన్నది కాబట్టి ముక్తి రంజన్ రాయ్ చంపాడు అని అంటున్నారు. వీ డు నాట్ నో. ఇందులో అష్రఫ్ పాత్ర ఎంతున్నది అనేది కూడా పోలీసులు నిర్ణయించాలి. ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్టిగేషన్లో హస్బెండ్ ఆ మాట అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు చెక్ హిస్ నేమ్ అవుట్. పోలీసులకు అది తెలుసుని ఉండొచ్చు, బట్ వీ డు నాట్ నో. వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద రిజల్ట్స్ కమింగ్. దట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్ గెట్స్ కంప్లీట్లీ ఓవర్ అండ్ ద స్టోరీ ఈజ్ కంప్లీట్ విత్ ఆల్ ద నెసెసరీ ప్రూఫ్స్. డైలమా ఉంచుకోకుండా ఇస్లామిక్ స్టేట్ వల్ల అల్ఖైదా వల్ల మన ఇండియాకి ప్రాబ్లం అని FATF చెప్తుంది. దాని యొక్క మెయిన్ ఎలా వస్తుంది అని అంటే మనీ లాండరింగ్, లోపటి నుంచి మనీ లాండరింగ్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే డ్రగ్స్ అండ్ స్మగ్లింగ్ వల్ల వీటికి ఫ్యూయల్గా పనిచేస్తున్నాయి అని FATF చెప్తుంది. మళ్ళీ ఈ FATF ఏమంటుందనంటే దో ఇండియా ఈజ్ టేకింగ్ వెరీ గుడ్ యాక్షన్స్, స్టిల్ దేర్ షుడ్ బి సమ్ మోర్ ఫోర్స్ దట్ హ్యాస్ టు బి యాక్టెడ్ ఆన్ దీస్ గ్రూప్స్ అని చెప్తుంది. సో మరి ఏం చేయాలి మోడీ గారు అనేది కొద్దిగా ఆలోచించి చేయాలి. పాలస్తీనియన్ ఫ్లాగ్ మిలాదున్ నబీకి మన మధ్యప్రదేశ్లో ఎగరేశారు. సూపర్. పాలస్తీనాకి మన ఇండియాకి సంబంధం ఏంటండి? మరి ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఇక్కడ ఎవరు ఎగరేయలేదు ఎందుకు? అంటే జ్యూస్ మన మధ్యలో బతుకుతూ అక్టోబర్ 7th నాడు జ్యూస్ ఏమీ ఎగరేయలేదు కదా. మన మధ్యలో జ్యూస్ కూడా బతుకుతున్నారు, అయినా కానీ వాళ్ళు ప్రశాంతంగానే వాళ్ళ పండుగల్ని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ నినాదాలు వాళ్ళు ప్రశాంతంగానే చెప్పుకుంటున్నారు. ఇక్కడ పుట్టిన ముస్లిమ్స్ పాలస్తీనాకు సంబంధం ఏంటి? అది వాళ్ళ గొడవ కదా, ఆ టెరిటరీలో ఉన్న గొడవ కదా, మనకెందుకు? సో నిజంగానే ఇప్పుడు ఆ క్రికెట్ మ్యాచ్ కూడా అయిపోయింది అనుకోండి బంగ్లాదేశ్ తోటి. బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ వెరీ షేమ్ఫుల్, వెరీ షేమ్ఫుల్. వాళ్ళు అక్కడ హిందూస్ని చంపుతుంటే వీళ్ళేమో ఇక్కడ బంగ్లాదేశ్ ఇండియా టెస్ట్ సిరీస్ పెట్టుకుంటారా? ఛీ. క్రికెట్ గురించి మాట్లాడుకుంటారా? దో ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్, బట్ స్టిల్ ఎంత హార్ట్ బ్రేకింగ్ అండి అది. ఒక పక్కన జెనోసైడ్ జరుగుతుంది అని తెలిసి కూడా ఆ కంట్రీని పక్కన పెట్టకుండా వాళ్ళతో టెస్ట్ సిరీస్ ఏంటి మీకు? ఇల్లీగల్ పోర్షన్ ఆఫ్ రిలీజియస్ బిల్డింగ్ ని పడగొడుతుంటే రిలీజియస్ బిల్డింగ్ అనే రాశారు, అక్కడ ఇంకేం రాయలేదు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. AIMIM లీడర్స్ చలో ముంబై ర్యాలీని పట్టుకున్నారు. ఇది రామ్గిరి మహారాజ్ ఒక వ్యాఖ్య చేశారు, వాళ్ళ ఖురాన్లో ఎంచే సైట్ చేశాడు.
వాళ్ళ మహమ్మద్ ఏం చెప్పాడో అదే చెప్పాడు. అయినా కానీ వీళ్ళు ఏదో రకంగా అక్కడ శాంతి లేకుండా చేయాలి. ఇంకొక నుపూర్ శర్మ కేసు లాగా చేయాలి. ఇంకొకళ్ళని చంపేయాలి. ఎక్స్ ముస్లిమ్స్ని వదలరు. మీ వాడేం చేశాడో అదే చెప్తే వదలరు. బ్లాస్ఫెమీ అంటారు. మొన్న ఈ మధ్య ఒక ఆయన బ్లాస్ఫెమీ లాలో దట్ గై హూ హ్యాడ్ బీన్ ఏ మౌలానా, ఆయనే బ్లాస్ఫెమీ చేసిండని ఆయన మీదే కేసులు వేశారు. సో దిస్ బ్లాస్ఫెమీ అనే పదము ముస్లిమ్స్ వాడితే అది కేవలం అల్లర్లు, రియాట్స్ చేయడానికే వాడుతున్నారు. కోర్టులో లేవా? కోర్టులో కేసులు వేసుకోలేరా మీరు? ఇలా తప్పు చెప్తున్నాడు అని మేము కోర్టులో ఏ కేసు వేసుకొని ఎన్ని సంవత్సరాలైనా ఓపిక బట్టి మేము మా రామ్ మందిరాన్ని కట్టించుకున్నాం. అది మాకు మీకు ఉన్న తేడా. ఏమనంటే పీస్ఫుల్ అంటారు. ఇదేనా మీ పీస్? మాది శాంతి మతం, ప్రేమ మతం అంటారు. ఇదేనా శాంతి, ప్రేమ? ఒక్కసారి టెర్రరిస్ట్ లిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని తీస్తే ఏమేం పేర్లు వెళ్తే, ఏ రిలీజియన్ తోటి ఉన్న పేర్లు వెళ్తాయి అనేది మొత్తం తెలిసిపోతుంది. మళ్ళీ టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్. సర్లే అట్లే అనుకుందాం బయటపడేంత వరకు. నో, యూ గైస్ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సెక్యులర్ కంట్రీ. మీరు ఒక సెక్యులర్ కంట్రీలో ఉంటున్నారు. బ్లాస్ఫెమీ లాస్ ఇక్కడ వర్కౌట్ కావు. మాబ్ లించింగ్ ఇక్కడ చేయరు. పాకిస్తాన్ అనుకుంటున్నారా, లేకపోతే పాకిస్తాన్ లా చేద్దాం అనుకుంటున్నారా? అదే అయితే అదే కావాలనుకుంటే విడగొట్టినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఉండడం? మిగిలిన హిందువుల ప్రాణాలు తీయడానిక? ఏదో ఒక ముసుగు, ఏదో ఒక రంగు వేసుకొని అంటారండి. అంటారు, రాసుకుంటే అంటారు. మీరు రాసుకున్నవే అంటారు. పడి ఉండాలి, తప్పదు. మరి మీరు దేవుడు అనుకున్నారు, నాకు అదే ప్రాఫిట్ అని అనుకున్నాడు, ఆయనే మంచి మనిషి అని అనుకున్నాడు. మరి ఆయన చేసిన పనులు అందరు చెప్తారు. మాట్లాడతారండి, మాట్లాడకుండా ఉన్నారు ఎవ్వరు. మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడకూడదు? అంటే రాముడు పెళ్ళైన తర్వాత అడవులకు వదిలేసిండు. కాదురా, అడవుల్లో వదిలేలేదురా, వాల్మీకి మహర్షి దగ్గర వదిలేయమని చెప్పేసి లక్ష్మణుడి చేత పంపించాడురా అంటే వినరు. అడవుల్లో వదిలేసిండ్రు. మీరు అన్నప్పుడు మేము సమాధానం చెప్పుకోలేదా? మీకు సమాధానాలు లేవా? ఎందుకు మహమ్మద్ ఆ పని చేసిండు అని అంటే మీ దగ్గర సమాధానాలు ఉండవా? ఉంచుకోవాలి, సమాధానాలు తెచ్చుకోవాలి, మాట్లాడాలి, తర్కించాలి. కోర్టులున్నాయి, కోర్టులకి కాలే ఒకవేళ తప్పు మాట్లాడితే. అంతేగాని మేము రోడ్ల మీదకి వస్తాం, చంపుతాం అందరినీ. టైలర్ ఏం చేసిండా మిమ్మల్ని? టైలర్ని చంపితే మీకేమొచ్చింది? వాడిని వాళ్ళ సుప్రీంకోర్టు బెయిల్ మీద వదిలేసిందంట. అదే సుప్రీం కోర్ట్ విల్ ఆల్వేస్ యాక్ట్ లైక్ దీస్ థింగ్స్. ఒక మనిషిని చంపిన వ్యక్తికి బెయిల్ ఎలా ఇచ్చిండ్రు? వాడు ఇంకొకసారి చంపకుండా ఉంటారా? రిలీజియన్ మీద చంపుతున్నాడు అంటే అది టెర్రరిజం కిందకి రాదా? అంత ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ బయట తిరగడం మంచిదా? లాఠీ చార్జ్ తోటే వదిలేశారంటే అసలు ఇది రిలీజియస్ ఎక్స్ట్రీమిజం అని చెప్పేసి అందరిని కలిపి బొక్కలోకి తోయాలి. అది చేయాల్సిన పని. వీళ్ళు రేపు ఖాళీగా కామ్గుంటారా? ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకొకరిని పట్టుకుంటారు, ఇంకొకరిని చంపుతా అంటారు. ఎవరికి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు మీరు? వీళ్ళని లోపటేసేసి అనుకోండి, లాఠీ చార్జ్ కాకుండా ప్రొటెక్షన్ సగం వస్తుంది. ఈ ఇమ్తియాజ్ జలీల్ని కావాలనే ఇక్కడ క్రియేటింగ్ అన్రెస్ట్ అని చెప్పి ఒక కేసు వేసి లోపలికి దోయలేరా? సుప్రీంకోర్టుకి అసలు ఇవేం పట్టవా అసలు? సుప్రీంకోర్టుకి ఎప్పుడు ఈ మధ్య వస్తున్న న్యూస్లో కూడా ఏంటి ఇక్కడ రిపోర్ట్లో ఏం సబ్స్టాన్షియల్గా కలిపారని లేదు కదా అని మాట్లాడుతుంది. అరే అక్కడ మిగిలిన దాంతో అంతా కల్తీ అయింది బాబు అని అంటే అది వినలేదు. వెరీ బ్యాడ్. ఇదొకటి మనకి పోల్ పడేసిండ్రు, ఆ తర్వాత ఫ్లిష్ ప్లేట్స్ తీసేసిండ్రు, డెటోనేటర్స్ పెట్టారు, గ్యాస్ సిలిండర్లు పెట్టారు. ఈ గ్యాస్ సిలిండర్ పెట్టిన ఆయన పేరు కూడా he had been found and he had been taken into custody. He is also of some Muslim community. He also belongs to some Muslim community. వాటి పేరు అది బాబు. మేమేం చెయ్యం చెప్పండి. మీరు చేస్తున్న పనులే కదా మేము చెప్పేది కూడా. ఏ కమ్యూనిటీ చేస్తుందో ఆ కమ్యూనిటీ నేనంటావు. అక్కడి నుంచి ఎవరు దిస్ గై పాకిస్తాన్ నుంచి ఒక ఆయన తెహరీకే తాలిబానా సమ్ నో విచ్ లీడర్ ఆయన పిలిపించాడు అక్కడి నుంచి. వీళ్ళు ఇక్కడ నుంచి చేస్తున్నారు. సమ్వేర్ ఇన్ ద ఓల్డ్ వీడియోస్ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ గైస్ నేమ్ యాజ్ వెల్. స్టోన్స్ పెల్టెడ్. అందులో కొంతమందికి దెబ్బలు కూడా తగిలినాయి. హారిబుల్. పంజాబ్ బటిండాలో ఒకటి. వై యూ పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ కంట్రీ? మీరు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదా? షిటీ గైస్.
ఇది టెర్రరిజం కిందకి రాదా అసలు? ఏంటండి మీరు? ఒక చోట వెహికల్ జిహాద్ అంటారు, ఒక చోట లవ్ జిహాద్ అంటారు, ఒక చోట బాంబులు పెట్టి పేలుస్తామని అంటారు, ఇంకొక చోట ఎక్స్ ముస్లిమ్స్ని చంపుతామని అంటారు, ఇంకొక చోట బ్లాస్ఫెమీ లా అని చంపుతామని అంటారు, రోడ్ల మీదకి వచ్చి తిరుగుతామని అంటారు. వాట్ ఈస్ దిస్? మీ కమ్యూనిటీని అసహించుకుంటున్నారు, మాకెవ్వరు ఇల్లు ఇవ్వట్లేదని అంటే ఎలా ఇస్తారు? పక్కన మీరు ఇవన్నీ పనులు చేసుకుంటా కూర్చుంటే ఎవరెప్పటికి సట్కా ఇస్తాడో, ఎవడెప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు. చూడండి, ఒక ఓల్డ్ మ్యాన్ మీద ఆ, అది ఫోమ్ కొట్టాడు. చెయ్యి షేమ్ఫుల్. ఆ తర్వాత 32 hour షిఫ్ట్ ఈవై ఎంప్లాయీస్ చేస్తుంది. ఆ తర్వాత ఇది ఢిల్లీలోనే మళ్ళా వీ హ్యావ్ లాస్ట్ టైం ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. ఢిల్లీలో మళ్ళా ఓపెన్ ఫైర్ నోయిడా గార్డెన్స్లో ఈసారి. మరి ఆతిషి కూర్చుంది అక్కడ. ఆతిషి ఏం చేస్తుంది? సరే, హోమ్ డిపార్ట్మెంట్కి అక్కడ వేరే తోటి పని ఉంది, వేరే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి, ఆ తర్వాత డైరెక్టర్ జనరల్ చూసుకోవాలని అనుకుంటున్నావు. మరి పొలిటికల్ రీజన్స్కి ఏం చేస్తావు? ఇది ఒకవేళ కనుక పొలిటికల్ ఇదైతే, పొలిటికల్ ఫైట్ అయితే అక్కడ మీరు గన్ కల్చర్ని అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ముక్తసర్ అనే ఒక టాపర్, హీ ఎండెడ్ హిజ్ లైఫ్. అరే, ఇంత మంచి బుర్రలు ఉన్న వాళ్ళు మీరు ఎందుకు చచ్చిపోతున్నారు? దేశానికి కావాలి కదా మీరు. వెరీ బ్యాడ్. రీజన్స్ ఆర్ టు బి ప్రోబ్డ్. సీరియస్లీ. బాయ్స్ ఏజ్డ్ 7 and 8 raped ఏ మైనర్ ఇన్ ది ఉత్తరప్రదేశ్. బోత్ గాట్ డిటైన్డ్. డిటైన్డ్ కాదు, వానికి బ్రెయిన్లో అసలు ఏం నడుస్తుందో వాడిని ఒకసారి అనలైజ్ చేయండి. ఈ వీడియో చాలా వైరల్ అయిందండి. అంత ఇంటాలరెన్స్ ఏంటమ్మా మీకు అసలు? ఒక పండగని జరుపుకుంటుంటే వాళ్ళు, ఈవిడ కూడా మీకు ఏం అవసరం తల్లి? వాళ్ళ పండగల్ని వాళ్ళని జరుపుకొనియండి. మీకు నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళొచ్చు, చూడకుండా వెళ్ళండి. ఎదురింట్లో ముగ్గులు వేసుకుంటుంటే చెరిపేస్తారు. అరే, వాట్ ఈజ్ యువర్ సైకాటిక్ బిహేవియర్? ఏది భరించలేరా మీరు? చెయ్యి. మిమ్మల్ని మేమెందుకు భరించాలి అట్లాంటప్పుడు? పార్టీ ఇవ్వలేదు, చంపేస్తాం. వీళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్. ఏం మనుషులు రా బాబు. ఈవై అగైన్ ఎన్నోసార్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయాడు. అగైన్ ఈవై కంపెనీ ఎక్స్ ఎంప్లాయీ ఏం చెప్తున్నాడు? 3 months శాలరీ ఇవ్వాలంట వాడికి, ఎక్స్పీరియన్స్ లెటర్ రావాలంటే. హెచ్డిఎఫ్సి ఎంప్లాయీ డైస్. ఈయన పైసలు ఇవ్వలే, స్మాల్ పేమెంట్ మాత్రమే ఇస్తామని అన్నాడు. సూపర్. ఇది దోచుకోవడం కాదా? కొంతమంది లైఫ్ని దోచుకుంటున్నారు, కొంతమంది టైంని దోచుకుంటున్నారు, కొంతమందిని టాలెంట్ని దోచుకుంటున్నారు. వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతున్నారు? స్ట్రెస్ వల్ల చచ్చిపోతున్నారు, చికాకులేసి. ఏం పట్టదా అసలు గవర్నమెంట్కి? వర్క్ లాస్ ఎట్లున్నాయని చూడాలని. సుప్రీంకోర్టుకి ఇవి కనబడట్లేదా? ఏవి కనబడాలో, ఏవి కనబడకూడదో, దేని గురించి ఎక్కువ కామెంట్ చేయాలో, దేని గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదో, ఏది మనకి ఉపయోగమో, ఏది మనకు ఉపయోగపడదో, ఏది పట్టించుకోరా? చంపండి, అంతే, చచ్చిపోతారు పాపం వాళ్ళు. మేము కష్టపడి ఉద్యోగాలు చేసుకొని ట్యాక్సులు కట్టే మేము మళ్ళీ చచ్చిపోతాం టెన్షన్లు భరించలేక. వర్క్ కల్చర్ని మార్చండి. ఒక్కసారి వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి అక్కడ పనిచేస్తున్న వాళ్ళని మాట్లాడమని చెప్పండి. రైట్. సో తమిళనాడు గవర్నర్ ఒక మంచి మాట అన్నాడండి. సెక్యులరిజం అనేది ఒక యూరోపియన్ కాన్సెప్ట్, మనకి ఇండియాకి అవసరం లేదు. ఎందుకంటే హిందూస్ ఆర్ జనరల్లీ టాలరెంట్ టువర్డ్స్ ది అదర్ డైటీస్ అండ్ ఆల్సో కమ్యూనిటీస్. దిస్ హ్యాస్ బీన్ ద హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ హిందూస్ అండ్ ఓన్లీ హిందూస్. దట్ ఫ్లాగ్ we will flagrantly we will put upon. ఏ కమ్యూనిటీ కూడా హిందూస్ అంత టాలరెంట్ కాదు అనేది మేము ఆ జెండాని మేము పట్టుకుంటాం. అది మాకే సొంతం. we will tell as proudly as we can. అక్కడ ఇది కనపడలే. ఎందుకు అవసరమా? వాడేదో వాడి జంధ్యం పట్టుకొని వాడు వెళ్తుంటే కూల్ చేసేయండి. రాజ్పూత్ కమ్యూనిటీ వాళ్ళు అవుట్ రీచ్ చేసిండ్రు, పట్టించుకోము. హిందూ టెంపుల్స్కి బంగ్లాదేశ్లో 5 లక్షలు ఇవ్వకపోతే టెంపుల్ని పడగొడతాము అనే లేఖలు కూడా వస్తున్నాయి. మళ్ళా బంగ్లాదేశ్లో ఏం కాలేదు, మీరు అన్ని తప్పులు చెప్తున్నారు అనుకుంటూ వస్తారు కొంతమంది గలీజ్ గాండ్లు. వీడొకడు మన బతుక్కి వీడిని యాక్టర్ని ఎవరు చేసింది? మన నెత్తి మీద పెట్టుకున్న దరిద్రం వీడు. నేషనల్ ఇష్యూ కాదు. అరే, నేషనల్ ఇష్యూ కాదు, మేము ఇంకా దీన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేస్తాం, మా ఇష్టం వచ్చిన ఇష్యూ చేస్తాం, మేము రాజకీయాల్లోకి వెళ్తాం, మిగిలిన వి విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ది అవెన్యూస్ టు గెట్ జస్టిస్.
నీకు ఏంటంటే యాంటీ హిందూ ఐడియాలజీ ఉంది కాబట్టి. గుడ్, దిస్ బోర్డ్ హ్యాస్ టు కమ్. టీడీపీ పొలిటిసైజింగ్ చేయడం కాదు, నువ్వు ఒక్కసారి క్షమాపణ చెప్పు. వెళ్ళామంటే వెళ్ళాను కూడా వెళ్ళలే. ఒక్కసారి టీడీపీకి టీటీడీకి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకుంటానని అన్నావు, మళ్ళా విరమించుకున్నావు. అన్నీ అబద్ధపు మాటలు, అబద్ధపు చేస్తారు. చెయ్యి, సిగ్గుండాలే. వేరే వాళ్ళ మనోభావాలు హర్ట్ అవుతున్నాయంటే వాళ్ళ కోసమైనా మాట్లాడగలగాలి. మళ్ళీ ఓట్లాడుకుంటూ వస్తావు కదా, అప్పుడేం అనిపించదా నీకు? సిగ్గు కనబడదా మీకు? ఏ మొహం పెట్టుకొని ఆడుకుంటూ వస్తావు? టెస్టింగ్ మెషిన్ని అప్రూవ్ చేశారండి ఎన్ని సంవత్సరాలకి? అది కూడా అడుక్కోవాలి. అర్బన్ నక్సల్ అని పిలవడంలో తప్పలేదు. నువ్వు అన్న మాట ఏంటి? నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. ఇప్పుడేమో కాంట్ ఐ స్పీక్ అబౌట్ ధర్మ అన్నాడు. కొంచెం బుద్ధి తెచ్చుకోరా. ధర్మ గురించి కాదురా నువ్వు మాట్లాడింది. అధర్మం జరుగుతుంటే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పినవురా. చి, ఈ శాంతి అంటాడు. రేపొద్దున ఇంకేమన్నా ఇంతకంటే గలీజ్గా చేస్తారు. గలీజ్గా చేసిన తర్వాత కూడా మనం పండుకుందాం. మళ్ళీ శాంతి యజ్ఞం చేసిండ్రు కదా, అబ్బా బాగుంది, చాలా పడ్డాం అని చెప్పేసి పండుకుందాం. ఫ్రీ టెంపుల్స్ పడగొడుతున్నారా నాయన తమిళనాడులో. తెలంగాణలో మొన్నట ఆ లక్ష్మీ అమ్మవారి, భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ని పడగొట్టిండ్రు. పిచ్చోడని పేరు పెట్టుకొని పడగొడుతున్నారా బాబు టెంపుల్స్ని. సిగ్గు తెచ్చుకోండిరా. మాకు సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి. ఫ్రీ టెంపుల్స్ని ఫ్రీ చెయ్యాల్సిందే. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యూరిఫైడ్. అసలు నన్ను అడిగితే ప్యూరిఫికేషన్ లేదు, ఏం లేదు. అక్కడ అన్ని పూజలు ఆపేసేసి మాకు న్యాయం జరిగి వాడిని నడి రోడ్డులో తీసుకొని వచ్చి నిలబెట్టండి. హిందువులకి అప్పచెప్పండి. అది మాకు కావాల్సింది. ఈ ప్యూరిఫికేషన్లు ఇవన్నీ చేసుకుంటే ఎందుకు ఇంకా బాయ్కాట్ చేయరు? మీరు అక్కడ ప్రొటెస్ట్లో కూర్చొని మేము ఆ తలుపులు తెరవము, పూజారులు అందరు కూర్చుంటే ఏమవుతుందండి? అయితే గుడి వస్తుంది. అయితే నేను ఒక చూసిన ఇంట్రెస్టింగ్ ఫినామినన్ ఏంటంటే, ప్రతి హిందూ ఆర్గనైజేషన్ దానంతటా అదే ఒక సపరేట్ ఆర్గనైజేషన్ లాగా బంద్లు పెట్టుకుంటుంది. అరే, యునైటెడ్గా బంద్ పెట్టుకుంటే మనకి ఒక్క రోజైనా కానీ ఖచ్చితంగా బంద్ కరెక్ట్గా మనం పాటించగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట మనం బంద్ని పిలుపుయగలుగుతాం. బీజేపీ అన్ని అనవసరమైన వాటికి బంద్ పిలిపించింది కదా. దీనికి ఒక్కసారి బంద్ పిలుపుని ఇవ్వాలని అనిపించలేదా బీజేపీకి? అనిపించట్లేదా బీజేపీ నువ్వు ఒక న్యూట్రల్ పార్టీ, సెంట్రిస్ట్ పార్టీ అని చెప్పుకోవడానికి? అంటే మేమే ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేమే బంధులు తెలుపుకుంటే ఎట్లా అని అంటారా? అట్లీస్ట్ అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుందని తెలుస్తుంది. మా ఆవేదనైనా అందరికీ తెలుస్తుంది. సెక్యులర్ గాళ్ళ కళ్ళు తెరవబడతాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్. జిఐఎస్బి అనే ఒక ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్లో సెక్స్ అబ్యూస్ జరుగుతుంది అని చెప్పేసి మలేషియన్ CEO ఒకళ్ళని అరెస్ట్ చేశారు. సూపర్. CEOని అరెస్ట్ చేశారు. Several of the Trump attendees suffer from the mysterious eye injuries. Why? Because అక్కడ కెమికల్ ఎక్స్పోజర్ ఆర్ UV లైట్ టాక్సిసిటీ వల్ల ఇలా జరుగుతుంది అని డాక్టర్ జూల్స్ వినోకార్ చెప్పారు. అండ్ దెన్ Israel-Palestine war, now it became not just Palestine is involved in it. అసలు ఇజ్రాయెల్ పాలస్తీన్ అని కూడా అనకూడదు. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్, హౌతీస్, హెజ్బుల్లా, ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇరాన్ డైరెక్ట్గా కాకుండా హిజ్బుల్లాలని, ఆ తర్వాత హౌతీలని ప్రేరేపిస్తుంది. హమాస్ని కూడా ట్రైనింగ్ ఇచ్చింది ఇరానే. యాజ్ ఆఫ్ నౌ మెనీ కమాండర్స్ హ్యాస్ బిన్ డెడ్. అది నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పుకుందామండి. 22 Palestinians are killed. Israel supplied exploding pages to the Hezbollah. Pages attack jarigindi. We all know. And then walkie-talkie explosions are also done. And then ఇది UN గవర్నమెంట్, ఇది UN చెప్తుంది. నెక్స్ట్ వాళ్ళల్లో ఎవరెవరు చనిపోయారు? మిసైల్ కమాండర్ చనిపోయారు. యాజ్ ఆఫ్ దట్ డేట్ నౌ హెజ్బుల్లా చీఫ్ ఆల్సో ఈజ్ డెడ్. యాజ్ ఆఫ్ టుడే హెజ్బుల్లా చీఫ్ ఈజ్ ఆల్సో డెడ్. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ న్యూస్. మళ్ళీ తిరిగి మనం ఇంకొక రోజున కలుసుకుందాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.